హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన పట్టి కిచెన్లో పాలకూర రెసిపీని షేర్ చేయబోతున్నానండి. ఈ పాలకూర తినడం వలన మనకి హెల్త్కి ఎన్నో ఉపయోగాలు అండ్ ఎంతో ఆరోగ్యం అని అందరూ చెప్తూ ఉంటారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళైనా సరే, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైనా సరే ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. అందులో ద బెస్ట్ ఆకుకూరలు పాలకూర అని నేనైతే అంటున్నానండి. సో మీరేమంటారో ఒకసారి కామెంట్లో షేర్ చేయండి. ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకుకూరని తీసుకొని దీన్ని 1 to 3 టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి. లేదా కట్ చేసినాక కూడా కడిగి తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీటిని కట్ చేసి తీసుకోవాలి. దీంట్లోకి వెనకలో ఉన్న కాడలు అనేవి కట్ చేయకుండా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సో అది వండినప్పుడు పెద్దగా మనకి టేస్ట్ అనేది బాగోలేదనుకుంటే కట్ చేసి తీసుకొని ఇలా ఆకులుగా వండుకున్నట్లయితే బాగుంటుంది ఫ్రైకి. సో దీన్ని ఇలా సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా సన్నగా కట్ చేసి తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా కంప్లీట్గా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దీంట్లో కంప్లీట్గా పాలకూరని యాడ్ చేసుకొని ఇలా ఫ్రెష్గా 1 to 3 టైమ్స్ కడుక్కున్నట్లయితే మనకి దీంట్లో ఎలాంటి టేస్ట్ ఉన్నా, మనకి ఆకుకూరలకి మట్టి ఏదైనా ఉన్నా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా కంప్లీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 1 లేదా 2 ఇలా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, 1 ఎండుమిర్చి, ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మనం కారం కన్నా పచ్చిమిర్చి వేసి పాలకూరని ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. 1 లేదా 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి ఈ వెజిటేబుల్ అనేవి చాలా త్వరగా మగ్గుతుంది. సో ఇలా యాడ్ చేసి వీటిని మూత పెట్టి మగ్గించుకొని తీసుకోవాలి. ఆనియన్ అనేది కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే మనకి పచ్చి వాసన పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని తీసుకోవాలి. పసుపు యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మనం తీసుకున్న పాలకూరని ఇలా నీళ్ళు అనేది పర్ఫెక్ట్గా వంపేసుకొని క్లీన్ చేసుకున్నాక దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. లేకపోతే మనకి వాటర్ అయిపోతుందండి. నీళ్ళు అనేది మంచిగా వంపేసుకొని పాలకూరని ఇలా సపరేట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక దీన్ని కూడా మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి మనకి పాలకూర అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి. కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఉన్న వాటర్ కూడా సపరేట్ అయితే మనకి ఇలా మధ్యలో కలుపుకుంటూ వాటర్ అనేది కంప్లీట్గా గుంజుకునేంత వరకు పాలకూరని ఫ్రై చేసి తీసుకోవాలి. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని మనం తిన్నట్లయితే వారానికి ఒకసారి, కుదరకపోతే నెలకు ఒకసారి అయినా సరే పాలకూరని తిని చూడండి. మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అండి. మనకి తెలిసినవి కొన్ని తెలియనివి చాలా ఉంటాయి పాలకూరని తినడం వలన. సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.